మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. గురువు గారు 4 గ్రహాల మార్పుతో ఎలాంటి ఫలితాలు ఆగస్ట్ నెలంతా కూడా వృషభ రాశి వారికి ఉండబోతున్నాయి? సో వృషభ రాశి మనం సింపుల్గా చూసుకుంటే ప్రొఫెషనల్ మ్యాటర్లో చాలా బాగుంటుందండి. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. దే ఆర్ ద జెమ్స్, దే ఎక్సెల్, దే గో వెరీ స్మూత్లీ. బట్ ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం చిందరవందరగా ఉంటుంది, ఎగుడు దిగుడుగా ఉంటుంది, కొంచెము ఇంగ్లీష్లో కయోటిక్ అంటారు చూడండి, అలా కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. అలానే ఇంటర్పర్సనల్ స్కిల్స్లో కొంచెం జాగ్రత్త పడాలి. మిగతా అన్ని విషయాల్లో అయితే బాగానే ఉంటుంది. అందులో మనకి ఏం చెప్తామంటే ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 అంతా ఇందులో ఉంటారు. మనం పేరు బలం బట్టి చూసుకుంటే ఇందులో ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, వే, ఓ అన్న లెటర్స్ అంతా ఇందులో ఉంటారు. మనం ముందుగా చెప్పుకున్న 4 గ్రహాల మార్పుతో ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది సింపుల్ ఇంగ్లీష్లో మన లేదా సంస్కృతంలో చిన్న చిన్న మాటలో చెప్పుకోవచ్చు. మన మహర్షులు చెప్పేశారు. అందులో ఏం చెప్తారంటే సూర్యుని వల్ల మానహాని అంటే డిజానర్, అవమానం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కుజుని వల్ల ధనచ్ఛేదం అంటే లాస్ ఆఫ్ ప్రాపర్టీ, కూడబెట్టిన ధనం ఏమంటే కోల్పోతారు, సేవింగ్స్ లాస్ అవుతుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బుధుని వల్ల శత్రువుల బాధల నుంచి, శత్రువులు అంటారు వాళ్ళ నుంచి అబ్స్టికల్స్, ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ శుక్రుని వల్ల 5వ స్థానంలో ఉండటంతో మహాభాగ్య యోగం. మనకేం చెప్తారంటే పుత్రుల ద్వారా, సంతానం ద్వారా లాభం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళకి ఫాలోవర్స్ నుంచి లాభము, సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనకి ఒక్కొక్క గ్రహం టోటల్గా మంత్ ఎలా ఉండబోతున్నది సింపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే గురుగారు. ఇప్పుడు మనకి ఒక్కొక్క గ్రహం డీటెయిల్స్ చూసుకుంటే ఇందులో సూర్యుడి వల్ల మనకి ఏం చెప్తారంటే మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. ఒక పక్క వీళ్ళకి జాబ్లో ప్రమోషన్ రావటం, కొత్తగా జాబ్లో ఆపర్చునిటీ రావటం, బాస్తో మంచి ఒక హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం, ఆఫీస్లో చక్కగా బాగుంటారని చెప్పుకోవచ్చు. రివర్స్లో ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనకు చెప్తా ఉంటారు. అంటే సూర్యగ్రహం వల్ల మంచి చెడు రెండు ఉంది. సో ఇందులో మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే అంతఃక్లేశం గృహఛిద్రం సౌఖ్యహానిమ భోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్దశే సంయుతే రవి అంటారు సంస్కృతంలో. దాని మీనింగ్ ఏంటంటే అంతఃక్లేశ అంటే మనసులో ఏదో ఒక విచారం పడుతూ ఉంటారు, దిగులు పడుతూ ఉంటారు, మదన పడుతూ ఉంటారు. తర్వాత గృహఛిద్రం ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో భయపడుతూ ఏదో కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. గృహానికి సంబంధించిన మదర్ కానివ్వండి, ఇంట్లో వాడే కార్లు కానివ్వండి, వెహికల్స్ కానీ సంథింగ్ ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మా భోజనం, టయానికి భోజనం చేయకుండా ఉంటూ ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయాణే విఘ్నమాప్నోతి అని చెప్తారు. అంటే ప్రయాణాలు కనుక చేస్తే అందులో ఆటంకాలు వస్తూ ఉంటాయని మనకు చెప్తూ ఉంటారు. మనుషులక వెహికల్స్ కి డ్యామేజ్ అవ్వడం, లేకపోతే వెహికల్స్ ఏమన్నా టైర్లు అలా అవ్వడమా, ఎలా అంటారు? ఇక్కడ ఏంటంటే ఆటంకాలు అంటే మనం ఆటంకంగా ఫీల్ అయిపోతూ ఉంటాం అనమాట. జర్నీ ఈజ్ ద జర్నీనే. బట్ అందులో కొన్నిసార్లు మనం వెళ్ళే టైం కానివ్వండి, లేదంటే మనుషులు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా సూర్యుడు వచ్చేటప్పటికి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని మనం చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి బాగా ఇబ్బంది పెట్టే ఇంకో గ్రహం ఏంటంటే కుజుడు అని చెప్తారు. కుజుడు వీళ్ళకి 100% ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇవి కూడా స్వయం కృత అపరాధం, వీళ్ళే కావాలని తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇందులో మనకేం చెప్తారంటే అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్క భీతి స్యాద్ ధనకే కుజ అంటారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అసత్వం అంటే శారీరకంగా ఫిట్గా లేకుండా ఉండటం ఒకటి, 2 సతతం క్లేశ ఎప్పుడు ఏదో విధంగా బాధపడుతూ ఉంటారు. సర్వకార్య వినాశనం ఏదైనా పని ఉత్సాహంగా చేస్తుంటే అందులో వీళ్ళకి సరైన రిజల్ట్ ఉండదు. అంటే ఏదో ఒక ధనం సంపాదించుకోవాలి రాదు, లేదంటే బంధువులు కలవాలి రాదు, లేదంటే జ్యువెలరీ ఏదైనా కొనుక్కుందాం అనుకుంటే ఆ టైంలో సరిగ్గా వీళ్ళు అనుకున్న పనులు కావు ఆ విషయాల్లో అని చెప్పుకోవాలి. అలానే సదా దుర్జన సంపర్క, అది ఏమని చెప్తారంటే మన చుట్టూ మంచి వాళ్ళు నలుగురు ఉంటే ఆటోమేటిక్గా మనం ఏదో ఒక రోజు మంచి పొజిషన్కి వెళ్ళిపోతామండి. మనకి ఏదో పోస్ట్ ఎక్కడో చూసానమాట, 5 జిమ్కి వెళ్ళే ఫ్రెండ్స్ మీ పక్కన ఉంటే 6వ వాళ్ళు మీరు అవుతారంట. అలానే 5 యోగా చేసేవాళ్ళు ఉంటే 6వ వాళ్ళు మనం అవుతామంట. సో 5 ఉన్నారనుకోండి, మనం కూడా అట్లా వేస్ట్గా తయారైపోతాం అనమాట. అని చెప్పి మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం సంపాదించిన ప్రతిదాన్ని ఫ్యూచర్లో మనకి బాగా రిటర్న్ అయ్యే విధంగా ఎన్విరాన్మెంట్ పెట్టుకోవాల్సిన బాధ్యత మనది.
కదా. ఇది ఇట్ లైస్ ఇన్ అవర్ హ్యాండ్. మన దేవుడు ఫేట్ అది అనుకుంటాం కానీ బట్ మన మైండ్లో కూడా మనకి అవును. విల్ పవర్ అని ఒకటి ఉంటుంది అనమాట మనిషికి. ఉమ్. సంకల్ప బలం అంటారు. నేను పోయి అక్కడే కూర్చుంటాను, అక్కడే మాట్లాడుకుంటాను, అక్కడే చేసుకుంటాను అంటే అది మంచిదైతే గుడ్, అది చెడుదైతే అది నాకు ఎఫెక్ట్ అవుతుంది కదా. ఈ మాట ఎందుకు చెప్తున్నాం అంటే వీళ్ళకి సదా దుర్జన సంపర్క అంటే ఈ టైంలో వీళ్ళకి దుష్టబుద్ధి కలిగిన వాళ్ళు, వేస్ట్ క్యాండిడేట్లు వాళ్ళ దగ్గర పోయి కూర్చొని ఫ్రెండ్షిప్ చేస్తారంట వీళ్ళు. అవునా గురుగారు? కాబట్టి తద్వారా ధనం పోతుంది, టైం వేస్ట్ అవుతుంది, మీకు వాళ్ళు మళ్ళీ ఉపయోగపడతారంటే ఉపయోగపడరు. తద్వారా రిజల్ట్ ఏంటంటే భీతి స్యాద్, భయంగా కూర్చుంటారంట. అందుకని చెప్పేసి చెడ్డవాళ్ళ దగ్గరికి పోవటం ఎందుకు, వాళ్ళు కొంచెంసేపు టైం స్పెండ్ చేసి భయపడటం ఎందుకు. ఇలా ఉండకుండా అలానే ఈ టైంలో వీళ్ళకి కూడబెట్టిన ధనం కోల్పోతారు అంటారు. ఇప్పటిదాకా మీరు ఏదో కష్టపడి సంపాదించుకొని ఉంటుంటారు, ఇట్లాంటి పనులు చేయటం వల్ల ధనము పోతుంది, టైం పోతుంది, భయపడుతూ కూర్చుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్యూర్లీ ఇన్ యువర్ ఇంటలెక్చువల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంతే కదండి. ఖచ్చితంగా అసలు. సో కుజుడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు శుక్రుడు వీళ్ళకి 5వ స్థానంలో ఉండి బాగా ప్రొటెక్ట్ చేసే ఒక ప్లేస్లో శుక్రుడు ఉన్నారండి. శుక్రుడు 5వ స్థానంలో ఉంటే మహాభాగ్య యోగం, గ్రేట్ లక్ అని చెప్తారనమాట. అయితే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న వాటిలో నెగిటివ్గా ఎక్కడన్నా ఉంటే, ప్రతికూల పరిస్థితులు ఏమైనా ఉంటే శుక్రుడు వచ్చేసి షీల్డ్, ప్రొటెక్ట్గా కాపాడుతూ చేస్తూ ఉంటారు అన్ని విషయాల్లో ఉన్న గురుగారు. కొన్ని విషయాల్లో. ఇందులో మనకేం చెప్తారంటే శుక్రుడు వీళ్ళకి 5వ స్థానంలో అంటే దాసీ భృత్య జనలాభ, నిత్య మృష్టాన్న భోజనం, ధన ధాన్య అభీష్టార్థ సిద్ధి, పంచమస్తే భవేద్ భృగో అంటారు. అంటే ఇందులో దాసీపుత్ర జనలాభ, వీళ్ళ కింద ఉన్న ఫాలోవర్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, మెయిడ్స్ కానివ్వండి, ఎవరైనా కనుక సబార్డినేట్స్ వీళ్ళ ఫాలోవర్స్ రాజకీయంలో ఉంటే వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ వస్తుందని తెలుసుకోవచ్చు. నిత్య మృష్టాన్న భోజనం, మంచి ఫుడ్ తింటారు. నెక్స్ట్ ధనధాన్య అభీష్టార్థ సిద్ధి, ధనం విషయంలో ధాన్యం విషయంలో అనుకున్న పనులని నెరవేరుతూ ఉంటాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే లేడీస్ అయితే జెంట్స్ అయితే లేడీస్ ద్వారా మంచి సపోర్ట్ వస్తుంది. ఇంతకుముందు ఏదైనా కనుక డిస్టర్బెన్సెస్ వాళ్ళ మధ్యలో ఉంటే ఆ డిస్టర్బెన్స్ పోతుందని మనం తెలుసుకోవచ్చు. ఓవరాల్ గా ఇది గురుగారు మిక్స్డ్ ఫలితాలు అయితే అనిపిస్తున్నాయి. మిక్స్డ్ గా ఉందండి. నక్షత్రాలు ఏమంటున్నాయి గురుగారు? ఏ విధంగా ఉంది? ఇందులో ఉన్న 3 నక్షత్రాలు కృతిక, రోహిణి, మృగశిర నక్షత్రాలు ఇందులో ఉన్నాయండి. ఈ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ పాజిటివ్ నోట్ ఏంటంటే వీళ్ళు ఏ పని చేసినా కలిసి వస్తుంది, జయప్రదంగా ఉంటారు. బట్ ఇందులో ఉన్న మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే వీళ్ళకి కలహము, గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, బంధించబడినట్లు ఉండే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది, భయం గొలిపే పరిస్థితులు కూడా ఉంటాయని తెలుసుకోవాలి. అయితే కృతికా నక్షత్రం వాళ్ళకి ఎడిషనల్గా ధనలాభం చూపిస్తుందండి. తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళకి కూడా ధనలాభం కూడా చూపిస్తూ ఉంటుంది. అంటే వీళ్ళకి మృగశిర నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యము, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం చూపిస్తుంటుంది. నెగిటివ్ సైడ్లో వీళ్ళకి చూసుకుంటే ఏ నక్షత్రం, మృగశిర నక్షత్రం వాళ్ళకి మరణ తుల్యము, అంటే అనుకున్న పని ఏదో ఎక్కడో అంతటితో ఆగిపోతుంది, ముందుకెళ్ళదు. వీళ్ళు తలపెట్టిన కార్యక్రమము లేదంటే ఇంతకుముందు ఏదో అనుకొని ఉంటారు కదండి, ఆ పని అంతటితో క్లోజ్, ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. అలానే భయం గొలిపే పరిస్థితులు కూడా వీళ్ళు చుట్టూ ఉంటాయని గమనించుకోవాలి. ధనలాభం బాగుంటుంది, ఐశ్వర్యవంతంగా ఉంటుంది. ఇది మనకి రోహిణి నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి మిక్స్డ్గా ఉంటుంది. ఫస్ట్ జయప్రదంగా ఉంటుంది, నెక్స్ట్ వీళ్ళకి మరణతుల్యము, కలహము, బంధనము, ధనలాభము, భయము చూపిస్తూ ఉంటుంది. ఏదో ఒక మీకు ఇందాక మొదట్లో చెప్పుకున్నాను కదండి, వీళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాను. కాబట్టి ఇలా ఈ విధంగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మరి ఏం పరిహారాలు పాటించాలి గురువు గారు వృషభ రాశి వారు ఆగస్ట్ అంతా కూడా? సింపుల్ పరిహారాలు మనం చూసుకుంటేనండి, వీళ్ళకి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకుంటే చాలా బాగుంటుంది, హనుమాని కార్యసిద్ధి మంత్రం చదువుకుంటే ఇంకా బాగుంటుంది, లేదంటే హనుమాన్ చాలీసా చదువుకున్నా చాలా బాగుంటుంది. ఇంకొంచెం చేయగలిగితే వీళ్ళకి నాగుల కట్ట అంటారు, నాగ పడగలు ఉంటాయి మనకి 3 శిలలో ప్రతిమలు మూర్తులు ఉంటారు అనమాట. అక్కడ వీళ్ళు దీపం పెట్టి కొంచెం అభిషేకం చేయగలిగి టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది, నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఈ 2 చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇన్ కేసు వాళ్ళు ఏదైనా ఇండివిజువల్గా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఇండివిజువల్గా జాతకం చూపించుకుంటే బాగుంటుంది. గురుగారు మరి అతిగా సఫర్ అవుతున్న వారికి జాతక రీత్యా ఎలాంటి పరిహారాలు అద్భుతంగా మెరుగైన ఫలితాలను ఇస్తాయో తెలియజేస్తారా గురుగారు? సో మనకి ఇప్పటిదాకా చెప్పుకున్న మన రాశి ఫలం ఏంటంటేనండి, ఆ యొక్క కొంతవరకు మాత్రమే ఎఫెక్ట్ ఉంటుందండి. అది ఒక 30-40% మాత్రం లైఫ్లో ఎఫెక్ట్ ఉంటుంది. బట్ వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకాన్ని మనం చూసుకోవడం చాలా చాలా ముఖ్యం. దీనితో పాటుగా ఇప్పుడు మనం చెప్పుకున్న దానికి వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ లేకుండా బాగా సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం అండి. అండ్ నేను రీసెర్చ్ గ్రూప్ లాగా చేస్తున్నానండి. అరౌండ్ మనకి 40 years
+or- 5 years, అంటే 35 to 45 ఎవరికైతే ఏజ్ ఉందో అప్పటిదాకా వాళ్ళ కెరియర్లో చాలా సక్సెస్ఫుల్గా ఉండి, అకాడమిక్స్లో చాలా సక్సెస్ఫుల్గా ఉండి, కెరియర్లో కూడా ఒక మేనేజర్ లెవెల్, ఒక నాయకత్వ లక్షణాలు, సమాజంలో ఒక ఉన్నతమైన పొజిషన్కి వచ్చేసి అందరి దగ్గర కీర్తి ప్రదేశాలు, గౌరవం, మర్యాద, కొంచెం డబ్బు సంపాదించుకొని ఒక సిస్టమాటిక్గా ఉన్నవాళ్ళు సడన్గా ఆ ఏజ్లో డౌన్ వస్తుందండి. దీనికి మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి మనకు అంటూ ఉంటారు జనరల్గా మోడర్న్ సైకాలజీలో. హార్మోనల్ చేంజెస్ అని, పోస్ట్ మెనోజ్ అని, ప్రీ మెనోపాజ్ అని రకరకాల పేర్లతో చెప్తూ ఉంటారు. బట్ అరౌండ్ 40-45 మధ్య లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటుందండి, అది జెంట్స్కి లేదంటే లేడీస్కి. ఇది ఎందుకు వస్తుంది, కారణం ఏంటి అని మనం ఒక మిడ్ లైఫ్ క్రైసిస్ అని ఒక టైటిల్ పెట్టి వదిలేయకుండా జ్యోతిష శాస్త్రం చాలా బ్యూటిఫుల్గా అందులో మనకి రీజన్స్ చెప్తారు ఎందుకని. చాలా శాపాలు ఉంటాయండి. అంటే మనకి లైఫ్లో కొన్ని ఏజ్లో కొన్ని యాక్టివ్గా ఉంటాయండి. మన చిన్నప్పుడు బాలారిష్టాలు అంటారు, పెళ్ళైనప్పుడు వివాహ దోషాలు అంటారు, కొంచెం లైఫ్లో సెటిల్ అయ్యి ధనం వచ్చినప్పుడు వేరే శాపాలు ఉంటాయండి. తర్వాత ఈ శాపాలు ఇంకా అయినా ఏమైనా ఉన్నాయి అనేది యాక్టివ్ అవుతున్నాయో చూసుకోవాలండి. సో నా రీసెర్చ్లో ఎవరైతే ఇలా సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి సడన్గా ఆగిపోయారు, బ్లాక్ అయ్యారంటే ఖచ్చితంగా వాళ్ళ దాంట్లో శాపాలు యాక్టివేట్ ఉంటాయండి. సో ఇది ఎప్పుడైతే నేను ఈ మెసేజ్ చెప్పుకుంటూ వస్తున్నాను లాస్ట్ 4-5 months నుంచి వచ్చిన హారోస్కోపులు మొత్తం ఇలాంటి కాలసర్ప దోషాలని, పితృదోషాలని, మాతృదోషాలని, మాతృశాపాలని, ఇలా మనకి శాపాలని ఉంటాయండి. దాదాపు ఒక 7-8 బాగా పవర్ఫుల్ శాపాలు ఉంటాయి అనమాట. అలానే గ్రహ దోషాలు ఉంటాయి అనమాట. అవి ఎంత చేసినా కానీ పోవన్నమాట. ఇవి జనరేషన్స్ నుంచి వస్తాయి. మొన్న రీసెంట్గా కూడా ఒకళ్ళు వచ్చారండి, చూసిన వెంటనే చెప్పాను మీ అబ్బాయికి త్రిపిండి దోషం ఉంది, అది వీళ్ళ చేసిన వల్ల రాదు, వీళ్ళ యాన్సిస్టర్ చేయటం వల్ల. అప్పుడు అవునండి మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఇలా చేసేవాళ్ళండి, ఆ తర్వాత మా పిన్ని కూతురు ఒక ఆమె చనిపోయిందండి, ఇలా ఉందండి, ఇలా వాళ్ళ హిస్టరీ అంతా చూసుకుంటూ వచ్చారనమాట. ఇలా జనరేషన్స్ నుంచి ఎప్పటి నుంచి ఉన్న టఫ్ అయిన ప్రాబ్లమ్స్ ఉంటే ఇవన్నీ వస్తూ ఉంటాయండి. ఒకసారి హారోస్కోప్ చూపించుకోవటం ఎంతైనా ముఖ్యం. ఇమ్మీడియట్గా పరిష్కారాలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది ఆ బ్లాక్ పై ముందుకెళ్ళిపోతారండి. నెక్స్ట్ ఇండివిజువల్గా ఎవరైనా ధనానికి విపరీతంగా బాధపడుతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి. రాబోయేది వరమహాలక్ష్మి. మనం శుక్రవారాలు చక్కగా చేసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. నేను మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారండి, వీళ్ళు ఇవన్నీ నమ్మరు. ఫ్రెండ్ కాబట్టి ఒక వెళ్ళిపోతుంది, నా ప్రొఫెషన్ అని, ఆయన ప్రొఫెషన్ ఆయన ఈ మోటివేషనల్ స్పీకరు, గైడెన్స్ ఇదంతా ఇస్తూ ఉంటారు, ఇంగ్లీష్ బుక్స్ అవన్నీ చదివేసి నమ్మరు వాళ్ళు బేసికల్గా. సో ఏదో ఒక సందర్భంలో వాళ్ళ ఇంట్లో నేను కుబేర పాశుపత అభిషేకం చేయించాల్సి వచ్చింది. అది కూడా ఫోర్స్, ఫ్రెండ్ కాబట్టి నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా నా గురించి ఒక్కటి చేయని చెప్తే అదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, నాకు ఇలాంటి పూజలు ఎన్ని ఉన్నాయండి అన్నారు. పాశుపతాలు దాదాపు 365 ఉంటాయండి. మెయిన్ ఇంకా చాలా ఉంటాయి. అంటే డైలీ ఒక్కొక్కటి మా ఇంట్లో చేపిస్తారా అని అడుగుతున్నారు. డైలీ ఒకటి ఏమని చెప్పేసి చూడండి. అంటే ఆ మంత్రాలకి ఆ వైబ్రేషన్స్ అలా ఉంటుందండి. ఇప్పుడు ఒక చిన్న మాట మిమ్మల్ని అలా అంటే నెగిటివ్గా ఫీల్ అయిపోతాం. మరి ఆ అన్ని మంత్రాలు అంతమంది బ్రాహ్మణులు చదివితే అది ఎక్కడ పోతుందండి, దానికి ఇంపాక్ట్ ఉంటుందండి. అందుకని ఇలాంటి పరిష్కారాలు చక్కగా చేసుకుని లైఫ్లో 10 అంతలు ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వచ్చేది స్వర్ణలక్ష్మి, మనకి లక్ష్మీ వ్రతాలన్నీ ఉన్నాయి కాబట్టి స్వర్ణలక్ష్మి అభిషేకం ఉంటుంది, పాశుపత అభిషేకం, విశేష హోమం ఉంటుంది. అందరూ చక్కగా సెలబ్రేట్ చేసుకొని ధనవంతులు కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఏదైనా గనక వివాహానికి గనక ప్రాబ్లంగా ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, హెల్త్ బాగా లేకుండా ఉంటే మనకేమని చెప్తారంటే మృత్యుంజయ పాశుపత అభిషేకము, హోమము, కాలసర్ప దోషము, త్రిపిండి దోషము, ఇవి ఇలా ఎనీథింగ్ వాళ్ళకి ఎక్కడైనా కనుక ఛాలెంజ్ ఉంటే ఇమ్మీడియట్గా ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని జాతక చక్రం చూపించుకొని దాని కారణాలు ఏంటో పరిష్కరించుకొని ఇమ్మీడియట్గా పరిహారాలు చేసుకుంటే 3 to 6 months మొత్తం లైన్లో పడిపోతారండి. సో ఎన్నో కేసులు చేస్తున్నాను. ఇది మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని, మన పెద్దవాళ్ళు ఇచ్చిన ఈ మంత్రాలని వీటిని ఉపయోగించుకొని లైఫ్ 10 అంతలు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటానండి. అందరికీ అష్టలక్ష్మిలు ఉండాలని చెప్పేసి, కృపా కటాక్షం కలగాలని, భోగభాగ్యాలతో అందరూ వృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. నమస్తే. ధన్యవాదాలు గురువు గారు. రాశి వివరణ, ప్రిడిక్షన్, పరిహారాలు, అలాగే అతిగా సఫర్ అవుతున్న వారికి కూడా పరిహారాలు తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. నమస్తే.